రెడీకి ఒకసారి ఏసీబీ ఆఫీస్ దగ్గరికి వెళ్దామా. బ్యూరో చీఫ్ విజయ్ ఉన్నారు, అక్కడ సమాచారం అందించడానికి. విజయ్, కరెక్ట్గా ఎన్ని గంటలకు విచారణ స్టార్ట్ అవుతుంది? అయితే ఆల్రెడీ ఒకసారి విచారణ ముగిసింది, మరి ఇవాళ ఏ కోణంలో ఏసీబీ విచారించబోతోంది కేటీఆర్ని? దాదాపు 10:30కి ఎగ్జాక్ట్గా ఏసీబీ కార్యాలయంలో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ స్టార్ట్ అవుతుంది. ఆయన 10 గంటలకి తెలంగాణ భవన్ నుంచి బయలుదేరుతారు. ఒకసారి మనం చూడొచ్చు, ఈ రోడ్లో దాదాపు గతంలో చాలామంది పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు వచ్చిన నేపథ్యంలో ఈ రోడ్లో కొంత పోలీసులు రెస్ట్రిక్ట్గా చేస్తున్నారు. ఎవరైతే ఈ రూట్లో వెళ్ళే వెహికల్స్ని ముందుగానే అక్కడ ఆపుతున్నారు. కేటీఆర్ ఒక వాహనాన్ని అనుమతిస్తారు. ఇప్పటికే గతంలో కోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్ అడ్వకేట్ ప్రజెన్స్ కూడా ఉంది కాబట్టి సో అడ్వకేట్ని కూడా అలో చేస్తారు. రామచంద్ర అనే అడ్వకేట్ని గతంలో హైకోర్టు సూచన మేరకు కేటీఆర్తో పాటు లోపలికి అనుమతించారు. ఈరోజు కూడా అడ్వకేట్ రామచంద్రరావు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు. అయితే ఫార్ములా ఈ కేసెస్లో రెండవసారి మాజీ మంత్రి కేటీఆర్ విచారణని ఎదుర్కోబోతున్నారు. ఈ కేసులో అనేక దాంతోపాటుగా ఏపీఓకి తెలంగాణ ప్రభుత్వానికి జరిగినటువంటి గతంలో ఆ ప్రభుత్వంలో జరిగిన ఒప్పందాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఏవైతే బైపార్టీ అగ్రిమెంట్ ఉన్న సమయంలోనే డబ్బులు హెచ్ఎండి చెల్లించారు, దానికి నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు చెల్లించారన్న అలిగేషన్స్ కింద మాజీ మంత్రి కేటీఆర్ విచారించబోతున్నారు. దాదాపు 3 అధికారులతో కూడిన టీం ఆ రోజు మొదటిసారి విచారణకు వచ్చే సందర్భంలో దాదాపు 7 గంటల పాటు కేటీఆర్ని విచారించారు. ఈ రోజు కూడా సాయంత్రం వరకు విచారణ ఉండే అవకాశం కనిపిస్తుంది. కానీ చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన నేతలంతా కూడా తెలంగాణ భవన్తో పాటుగా ఏసీబీ కార్యాలయం చుట్టూ కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఏసీబీ కార్యాలయం ఎంట్రన్స్ లో కూడా దాదాపు పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడ చూడొచ్చు, ఈ రోడ్ ఏదైతే ఏసీబీ కార్యాలయం ఎంట్రన్స్ ఉందో ఆ ఎంట్రన్స్ లో కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా మౌనించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. వెహికల్స్ వచ్చే వెహికల్స్ కావచ్చు, వెళ్లే వెహికల్స్ పూర్తిగా కూడా పరిస్థితున్నారు. ఎవరు కూడా టీఆర్ఎస్ సంబంధించినటువంటి వెహికల్స్ కావచ్చు ఇవన్నీ కూడా లోపలికి ఎత్తున కేవలం కేటీఆర్ సంబంధించిన వెహికల్ మాత్రమే పూర్తిగా అలో చేసే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్ పైన దాదాపు 60 ప్రశ్నలకు పైగా మొదటి విచారణలో ఏసీబీ అధికారులు ప్రశ్నించారు. ఆ తర్వాత ఈ రోజు కూడా జరిగే విషయంలో దాదాపు అదే స్థాయిలో క్వశ్చన్స్ ఉండే అవకాశం కనిపిస్తుంది. దాదాపు ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో గతంలో అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే మాజీ మంత్రి కేటీఆర్ విచారణ జరిగింది. అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఆధారంగానే ఆయన్ని విచారిస్తున్నారు. గతంలో జనవరి 9వ తేదీన ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్ దాదాపు 7 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ప్రధానమైన అభియోగం అంతా కూడా ఒక విదేశీ సంస్థకి డబ్బులు చెల్లించడంలో ప్రొసీజర్ ఫాలో కాలేదు, దాదాపు ప్రభుత్వానికి 54.88 కోట్ల నష్టం వాటిల్లింది అనేది ఉంది. ఎందుకంటే ఈ డబ్బులు చెల్లించిన సమయంలో రాష్ట్రంలో ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి అనుమతి తీసుకుండా, ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా, గవర్నర్ అనుమతి లేకుండా ఈ డబ్బుల్ని 2 దఫాలుగా చెల్లించారు. దీని ద్వారా ఆర్బీఐకి వాళ్ళకు ఏదైతే విదేశీ సంస్థకు చెల్లించినటువంటి డబ్బుల్ని వాళ్ళ కరెన్సీలో చెల్లించడం ద్వారా ఆర్బీఐ కూడా పెనాల్టీ 10 కోట్లకు పైగా కట్టాల్సి వచ్చింది. కాబట్టి ఓవరాల్ గా తెలంగాణ ప్రభుత్వానికి 54.88 నష్టం వాటిల్లింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఆ గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఈ చెల్లింపులు జరగడం అనేది ఖచ్చితంగా ఇది ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన చెప్పిన ఆదేశాల మేరకు హెచ్ఎండిఏ సొంతగా చేసింది. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ప్రొసీజర్ ఫాలో కాలేదు. దాంతో పాటుగా మంత్రిగా ఆయన తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనేది ప్రధానంగా ఏసీబీ వాదించింది. గతంలో కోర్టులో జరిగిన వాదనలు కావచ్చు, ఏసీబీ తన అడిగినటువంటి 65 ప్రశ్నల్లో కూడా ఇదే ప్రధానంగా అడిగింది. ఏ హోదాలో, ఎందుకంటే అప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సీజన్ 10 సంబంధించి డబ్బులు ముందుగానే ట్రైపార్టీ అగ్రిమెంట్ తో భాగంగా డబ్బులు చెల్లించారు. అది ఒక స్పాన్సర్ కంపెనీ చెల్లాల్సిన డబ్బును ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా, అటు ఫైనాన్స్ క్లియరెన్స్ లేకుండా కావచ్చు, గవర్నర్ అనుమతి లేకుండా, ఎన్నికల కోడ్ లేకుండా కావచ్చు, గవర్నర్ అనుమతి లేకుండా, ఎన్నికల కోడ్ అమలు ఉన్న సమయంలో ఎలక్షన్ కమిషన్ అనుమతి లేకుండా దాదాపు ఇన్ని వయలేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అది మంత్రి చెప్పినట్టుగా, అప్పటి మంత్రిగా పనిచేసిన ఎంఏయుడి మినిస్టర్గా కేటీఆర్ పనిచేశారు కాబట్టి ఆయన చెప్పిన ఆదేశాల మేరకే మేము డబ్బులు కట్టామనే విషయాన్ని అరవింద్ కుమార్తో పాటుగా బిఎల్ఎన్ రెడ్డి కూడా ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి సో ఆ ఇద్దరి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ విచారణ అయితే జరుగుతుంది. అయితే మొదటి నుంచి కూడా కేటీఆర్ ఈ విచారణ సందర్భంగా తాను ఎక్కడా కూడా ₹1 కూడా లబ్ధి పొందలేదు, ఇది హైదరాబాద్ అభివృద్ధికి దాదాపు 800 కోట్ల పెట్టుబడులు వచ్చాయనే విషయాన్ని మాత్రం ఒక మంత్రిగా ఆయనకు తనకున్న అధికారాల్ని దుర్వినియోగాన్ని చేశాడు. మంత్రి హోదాలో హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి బ్యాంకు ఖాతా నుంచి ఆయన ఆదేశాల మేరకే డబ్బులు వెళ్ళాయి.
హెచ్ఎండిఏ ఒక కాంపిటెంట్ అథారిటీ హెచ్ఎండిఏ ఒక కాంపిటెంట్ అథారిటీ, హెచ్ఎండిఏ సొంత సంస్థ, దానికి ఒక బోర్డు ఉంటుంది. ఆ సంస్థ నుంచి డబ్బులు చెల్లించవచ్చు అనేది కేటీఆర్ చేసిన వాదన. కానీ ఏసీబీ మాత్రం ఆయన మంత్రిగా ఉండి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా అంత అమౌంట్ని ఒక విదేశీ సంస్థకి ఎలాంటి రూల్స్ పాటించకుండా పంపడం అనేది నేరం కింద వస్తుంది. తెలంగాణ హైకోర్టులో గతంలో ఆయన విచారణ సందర్భంగా జరిగినటువంటి సమయంలో కూడా కోర్టు కూడా ఈ అంతిమ లబ్ధిదారుడు ఎవడు ఈ కేసులో అనేది ఖచ్చితంగా తేలాలి అంటే ఇన్వెస్టిగేషన్ ఫెయిర్గా జరగాలి కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ ఈ విచారణకు హాజరు కావాలని చెప్పి గతంలో కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన జనవరి 9వ తేదీన ఒకసారి కోర్టు విచారణ, ఈసారి రెండవసారి ఈరోజు విచారణకు హాజరవుతున్నారు. గతంలో 8నే లాస్ట్ మంత్ 28నే ఆయన విచారణకు రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఆయన కారణంగా ఏసీబీ చెప్పింది కొద్దిసేపట్లో ఏసీబీ విచారణకు వస్తారు. దాదాపు ఒక 60 నుంచి 70 ప్రశ్నలతో కూడినటువంటి క్వశ్చనరీ ఏసీబీ రన్ చేసింది. ఈ రోజు విచారణ అత్యంత కీలకం. ఒకవైపు పోలీస్ బందోబస్తు, మరోవైపు టీఆర్ఎస్ నేతల హడావుడి, ఇదంతా చూస్తున్న మాత్రం ఈ కేసులో కొన్ని కీలక పరిణామాలు సాయంత్రం లోపు చోటు చేసిన అవకాశం కనిపిస్తుంది. చూడాలి, ఏసీబీ ఈ రోజు కేవలం ఇన్వెస్టిగేషన్ పేరుతో పిలిచి దాదాపు ఆ రోజు లాగా సాయంత్రం 5 గంటల విచారిస్తుందా, లేదంటే ఈ ఫామ్లా ఈ కేసెస్ లో ఒక డెసిషన్ ఏదైనా తీసుకుంటుందా కేటీఆర్ విషయంలో అనేది మాత్రం కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ విజయ్, అది ఇక 10:30-11 గంటల ప్రాంతంలో ఏసీబీ విచారణ మొదలవుతుంది. కేటీఆర్ని విచారించబోతోంది ఏసీబీ ఫామ్లో. ఈ కేసులో కొద్దిసేపటి క్రితమే నందినగర్ నివాసం నుంచి తెలంగాణ భవన్కు చేరుకున్నారు కేటీఆర్. ఇంతకుముందే మనం చూసాం, అక్కడికే పెద్ద ఎత్తున తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు వచ్చి ఉన్నారు. మాజీ మంత్రులుగా చేసిన హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి వీరందరూ కూడా కేటీఆర్ని కలవడానికి తెలంగాణ భవన్కు వచ్చారు. అక్కడే ఇప్పుడు అందరూ సమావేశమయ్యారు. అంతకుముందే కేసీఆర్తో సమావేశమయ్యారు కేటీఆర్ ఎక్కడికి రావడానికి ముందు. సో ఇంతకుముందు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీవీనేతో మాట్లాడుతూ చెప్పారు, ఇంతకీ కేసీఆర్ ఎలాంటి దిశానిర్దేశం చేశారు మీ శ్రేణులకు అని అంటే, దేన్నైనా సరే ఖచ్చితంగా ఎదుర్కొందాం, న్యాయపరంగానే ముందుకెళ్దామని కేసీఆర్ చెప్పారు. మేము అదే పరంగా మేము వెళ్తాం, అయినా సరే ఇది కక్షపూరితంగా పెట్టిన కేసు, ప్రభుత్వంలోని లోపాలు చెబుతున్నందుకు ఇలా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ వాదిస్తుంది. అయితే ఇక విచారణ రావడానికి ముందు కేటీఆర్ కూడా ఒక పోస్ట్ చేశారు. ఇంతకుముందు మనం చూసాం, కేటీఆర్ పోస్ట్లో కూడా ఖచ్చితంగా న్యాయ విచారణ ఎదుర్కొంటాం, అయినా సరే ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగడతాం, అసలు వెనక్కి తగ్గేదీ లేదు అంటూ కేటీఆర్ చేసిన పోస్టును చూసాం. రైట్, ఇక మనం 3 బాక్సుల్లో చూస్తున్నాం. నందినగర్ నివాసం నుంచి కేటీఆర్ కొద్దిసేపటి క్రితం బయలుదేరిన దృశ్యం ఫస్ట్ బాక్స్లో. అక్కడ కూడా కార్యకర్తలు వస్తే వారికి అభివాదం చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణ భవన్ దగ్గర చూస్తున్నాం. బంజారా హిల్స్లోని ఏసీబీ ఆఫీస్ వద్ద దృశ్యం కూడా చూస్తున్నాం. ఆల్రెడీ